జూబ్లీహిల్స్ రహమత్ నగర్ డివిజన్లోని 4,66,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులను మంత్రి వివేక్ వెంకటస్వామి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్నారని అన్నారు. బీజేపీ పార్టీ ఓట్ చోట్ పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. కృష్ణానగర్లో వర్షానికి పూర్తిగా నిండిపోతున్న రోడ్లను, డ్రైనేజ్ పనులు త్వరలో నిధులు మంజూరు చేయించి పనులు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్లు మల్రెడ్డి బాలరెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అజారుద్దీన్, రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, నవీన్ యాదవ్, అసదుద్దీన్, భవానీ శంకర్, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు మంచి టైం వస్తుంది. మీరందరు కూడా ఇది గుర్తించుకోండి. మేము ఉన్నాం ఇక్కడ జూబ్లీహిల్స్ లో, ప్రత్యేకంగా రహమత్ నగర్లో ఏవే పనులు కావాలో. నేను ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం లిస్టు రాసుకున్నా. అన్ని లిస్టు రాసుకున్నాక కూడా కమిషనర్ గారికి ఇవ్వడము. మనకు ఒక మంచి జోనల్ కమిషనర్ గారు ఉన్నారు, హేమంత్ గారు. నిజంగానే వారికి అభినందించాలి. వారి టీము వాళ్ళందరూ కూడా, అరే ఈ సమస్య ఉన్నది, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఈ అన్ని ప్రపోజల్స్ కావాలంటే త్వరలోనే వారు అన్ని ప్రపోజల్స్ కమిషనర్ గారికి ఇచ్చి శాంక్షన్ చేపించి టెండర్ స్టేజ్ లో కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడే మన రహమత్ నగర్ లో ఏదైతే సుమారు 20 కోట్ల పనులు ఆల్రెడీ శాంక్షన్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజు 4.66 crores. మంచి ప్రాధాన్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ ఏరియాస్ కూడా కవర్ అయిపోయినాయి. ఏమేమి ఏరియాస్ ఉన్నాయి? రాజీవ్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, ఇందిరా నగర్, కమలా నగర్, ప్రతిభా నగర్, బీజేఆర్ నగర్, సలీం బాబా నగర్, హెచ్ఎఫ్ నగర్, ఓం నగర్, బ్రహ్మశంకర్ నగర్, కార్మిక నగర్, రహమత్ నగర్. ఇవన్నీ కూడా 20 వర్క్స్ అన్నమాట. 4,66,00,000 రూపాయలు. అంటే ఇప్పుడే మీరు ఏదైతే కోరినారో డ్రైనేజ్ అయినా కానీ, సీసీ రోడ్స్ అయినా కానీ, ఇవన్నీ కూడా ఈ 4,5 కోట్ల రూపాయలలో కేవలం శాంక్షన్ అని పేపర్లు చూపించారు. అవునా కదా? మొన్న ఎలక్షన్లలో పేపర్లు చూపించి ఓట్లు వేయించుకున్నాం. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎవరు కూడా ఊహించలేదు. అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత మొన్న వచ్చినప్పుడు చాలా మంది, సార్ మాకు ఇందిరమ్మ ఇల్లులు కావాలి, అప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మొన్న అడగడం జరిగింది. ఏమి రవిశంకర్ అడిగినా లేదా? అయితే నేను నిన్న ముఖ్యమంత్రి గారితో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు టైం దొరికింది. వారితో చర్చించిన, సార్ ఇట్లా మా జూబ్లీహిల్స్ లో చాలా మంది ఇందిరమ్మ ఇల్లుల గురించి మాట్లాడుతున్నారంటే, నేను ఇప్పుడే జోనల్ కమిషనర్ గారు కూడా చెప్పిన, ఒక మంచి స్కీమ్ తీసుకొద్దాం ఇక్కడ మన ప్రజలకు ఉపయోగపడేలాగా అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. త్వరలోనే వాళ్ళందరికీ ఎట్లా ఇందిరమ్మ ఇల్లు గురించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోవాలని చెప్పి ఆ ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మంచిగా గట్టిగా సపోర్ట్ కొట్టాలి కదా. జై కాంగ్రెస్. ఇళ్ళ గురించి మాట్లాడితే ఆరాంగా ఉన్నారు, రేషన్ కార్డు అంటే ఆరాంగా ఉన్నారు. సన్న బియ్యం, ఏమ్మా సన్న బియ్యం వస్తుందా అందరికి? అరే మీరెందుకు గారికి, మరియు రామ్ రెడ్డి అన్న గారికి, మరియు రవీందర్ రెడ్డి అన్న గారికి, మరియు నవీన్ యాదవ్ గారికి, కార్పొరేట్ సిఎన్ రెడ్డి గారికి, మరి రమేష్ అన్న గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి మరియు కార్యకర్తలకు, అందరికి, మహిళలకి స్పెషల్లీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా తమ్ముడు సిఎన్ రెడ్డి చాలా వివరంగా, అంటే అంత మాట్లాడేసిండు, మాకేం వదలలేదు. ఈ డివిజన్ గురించి కానీ, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి కానీ. ఒకటే నేను చెప్తున్నా, ఎప్పుడు లేని విధంగా ఈ రోజు జూబ్లీహిల్స్ చూసుకుంటే జిహెచ్ఎంసి నుంచే ఆల్మోస్ట్ కోట్ల పనులు, 46 కోట్ల పనులకు మేము శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అవన్నీ కూడా మనం త్వరలోనే, అంటే మా అంతటా కృషి చేసి ఈ రోజు మా ముగ్గురు మినిస్టర్లు ఇన్ఛార్జ్, అండ్ వివేక్ అన్న స్పెషల్లీ
ఆయన ముందుకొచ్చి అన్ని పనులు కూడా మనం శంకుస్థాపన చేయాలి, ఈ పనులు జరిపియాలని పదే పదే మాకు జిహెచ్ఎంసీ కమిషనర్లతో కానివ్వండి, నాతో కానివ్వండి, ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ శంకుస్థాపనే కాదు, కొబ్బరికాయ కొట్టడమే కాదు, పనులు ముందుకు తీసుకెళ్లాలనేది మెయిన్ ఉద్దేశం మాది. అది త్వరలోనే మేము చేస్తామని మా కృషి, మేము ఎంత పని చేయాలో అంత పని మీకు చేసి పెడతామనేసి మీకు హామీ ఇస్తున్నాను. అండ్ ఆల్సో కృష్ణానగర్ లోపల చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. కృష్ణానగర్ యూసుఫ్ గూడ లోపల అది నాలా ప్రాబ్లం ఉంది. అది మినిస్టర్ గారికి కూడా తెలుసు, మా కమిషనర్స్ కి కూడా తెలుసు, నేను కానివ్వండి మా జిహెచ్ఎంసీ కమిషనర్స్ కూడా అందరు కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఎందుకంటే ఇది గ్రౌండ్ లోపల తిరుగుతుంటేనే తెలుస్తుంది. ఇక్కడ స్టేజ్ మీద కూర్చుని ఒక ఇద్దరు మాట్లాడితే తెలియదు. ఇది నేను గ్రౌండ్ లో ఎవ్రీ ఏరియాకి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటే నాకు తెలుస్తుంది. కాబట్టి నేను నెక్స్ట్ వీక్ నుంచి పాదయాత్రకి, అంటే ఎవ్రీ